ఆటో అన్న తమ్ముళ్ళు ఏ ఊరికైనా ఉండండి ఆటో వాళ్ళకి ఇంకొకసారి టచ్ అయింది అంతే పొల్లు తిరుగుతాను ఇదేం మార్పు అయ్యారు అంటే ఏమైంది మీరు చూడు మీరు ఊళ్ళో పోయి రైతులను అడుగురు మీరు కూడా ఏమంటారంటే ఊళ్ళలోకి పోతే అడుగురి అవుతాం మార్పు అంటారు కదా మార్పు మంచుకుందా అని అడుగురు రైతులు ఇలా ఫోన్లు చూసి బంద్ చేసింది ఫోన్లు చూస్తలేరు ఇక 2 ఎకరాల కాడికి వచ్చింది రైతు బంద్ ఇక ముంగడికి పడుతుందో పడదో ఏమవుతుందో ఎక్కలేదు కానీ ఇన్నర్ పాపం పెద్ద పెద్ద మాటలే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు కేసీఆర్ పిచ్చి వేసినట్టు 10,000 ఎత్తుడు మీరు ఆగురు జరు ఆగురు 9 తర్వాత నేను వస్తూనే ఉన్నా 15,000 ఇప్పుడు తీసుకోకుండ్రి తెల్లారి 15,000 ఇస్తాను పడ్డాయా మరి 15,000 ఆ 15,000 వీటిని ఉన్న 10,000 పడతారు ఇప్పుడు అందరు అందుకే రైతులు ఒకరు మొగాలు ఒకరు చూసుకుంటారు నిన్న మొన్నటి దాకా అడుగుతున్నారు కానీ నీ కొట్టదా అంటే నీ కొట్టదా నీ కొట్టదా అంటే నీ కొట్టదా ఇప్పుడేమైంది ఇక అడుగుడు బంధు ఎప్పుడు పడితే అప్పుడే పడుతుంది ఏదో దేశ కాలం పెడితే ఎప్పుడో ఒకప్పుడు అని విడిచిపెట్టి వాళ్ళు రైతులు గరం ఉన్నారు ఊళ్ళల్లో తెలుస్తుంది మార్పు ఏమైందో తెలుస్తుంది బాధపడుతున్నారు ఎందుకు మరి మా కేసీఆర్ ఉన్నప్పుడు సరిగ్గా వారం 10 రోజులల్లా 7,500 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాలలో ఫోన్లు టింగు 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 అనుకుంటే మంచిగా వారం 10 రోజుల్లో పడుతుండే నిన్న పోయిన ఒక సమావేశానికి కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తామని మాట్లాడుతున్నారు కాంట్రాక్టర్లతో మీటింగ్లు పెడతారు రైతులకు మాత్రం మీటింగ్ లేదు సమాచారం లేదు రైతు బంధు ఎప్పుడు పెడుతుందా అంటే ఎప్పుడు పడుతుందా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు రైతు బంధు పడలేదు అన్న వాళ్ళు చెప్పు తీసుకొట్టుకుని అంటున్నారు ఎందుకు మార్పు మనం పెట్టుకుంది చెప్పు తీసి కొట్టించుకుంటా ఇంత అహంకారం చెప్పు తీసి కొడతామనే రైతులు చెప్పు తీసి రైతులను కొడతామనే ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతోని కొట్టాలి పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పి ఓటుతోని వేటేయాలి వీళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పాలి